ఉండేదన్న విజయవాడ టు తెనాలి వెళ్ళే రోడ్డు. నందివెల్లి తెనాలి కాడ నుంచి రవీంద్రపాడ దాకా వరస్ట్ రోడ్ అనమాట. ఇప్పుడు చూడలేను నా సర్వీసులు ఎన్నేళ్లలో ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు. ఎప్పటి నుండి ఉంది ఈ సమస్య? గత 5 ఏళ్ళ నుంచి. గత ఐదేళ్ళు అసలు రోడ్లు పట్టించుకోలేదా? రోడ్ల గురించి పట్టిస్తున్నారండి, మీరు చూడండి కావాలంటే. ఏం పట్టించుకోలేదు, ఇప్పుడే వేస్తున్నారు. ఇంకా టీడీపీ ప్రభుత్వం వచ్చినా వారింది. అది ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేవారు రోడ్లు బాగుపడడం వల్ల? పడిపోతే మా ఫ్యామిలీతో వెళ్తే కింద పడేవాళ్ళు, గుంతల్లో బండ్లను దెబ్బతిన్నాయి. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎవరు పట్టించుకోవాలి. ప్రమాదాలు ఎక్కువ జరిగాయి. ఎవరు పట్టించుకోవాలి. ఎవరైనా హెల్త్ బాగకుండా హాస్పిటల్కి వెళ్దామన్నా ఇదే రోడ్డు గుండా వెళ్ళాలి. ఇదే రోడ్డు వెళ్ళాల్సిందేగా. హాస్పిటల్కి వెళ్ళే కంటే ఇది ఎక్కువ అవుతుంది వెళ్తానికి. గుంతలో పడితే ఎక్కువ అవుతుంది. చంద్రబాబు గారు మరి ఇప్పుడు కొత్తగా రోడ్లన్నీ మరమ్మతులు చేస్తున్నారు. సంక్రాంతి కల్లా మరమ్మతులు అన్నీ చేస్తూ ఉన్నారు. చేస్తారండి ఆయన. అభివృద్ధి అయితే చంద్రబాబు గారు చేస్తారు. నమ్మకం ఉంది, 100% ఉంది. అంటే జగన్ గారు ఉండేటప్పుడే బాగుండేది అంటున్నారు చాలా మంది. ఎవరి అభిమానం వాళ్ళే. అంటే నాకు అభిమానం కాదు, రోడ్డు పూర్వంగా అయితేనేమో చంద్రబాబు గారే, డబ్బు కావాలంటే జగన్ గారు, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు. అది 5 ఏళ్ళు బాగా అభివృద్ధి అవుద్ది అంటారు. గతంలో అభివృద్ధి లేదని చెప్పారు కదా జనం, ఇద్దనే అనుకుంటున్నారు. మరి మీరు గ్యాస్ డెలివరీ ఇస్తుంటారు కదా, ఇప్పుడు ఫ్రీ గ్యాస్ కూడా పెట్టారు. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది ఫ్రీ గ్యాస్ పైన? ఫ్రీ గ్యాస్ అంటే అమౌంట్ కట్టాలండి ముందు, ఏమంటే వాళ్ళ అకౌంట్లో వేస్తారు. అవును, అంటే బాగానే ఉంది కదా. అంటే ఫ్రీగా ఒక సిలిండర్ వస్తుంది కదా ప్రస్తుతానికి. ప్రస్తుతానికి ఒకటి వస్తుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు. మొన్న ఒకటి దీపావళి కానుక ఒకటి ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నా, ఇంకా అవలా. వాళ్ళైతే హ్యాపీ కదా. కొంతవరకు ఒక 1000 రూపాయలు అంటే గ్యాస్ 850 రూపాయలు తగ్గినట్టే కదా. 8-10 తగ్గినట్టే. 10 రూపాయలు తగ్గినట్టే. 8-10 అకౌంట్లో పడుతున్నాయండి. అకౌంట్లో పడిపోతున్నాయి. అంటే 2 డేస్లో పడిపోతున్నాయి. 2 డేస్లో పడిపోతున్నాయి. ఎంతవరకు వెళ్తున్నారా? నేను దుగ్గిరాల నుంచి పెదవాడ్లు కూడా వెళ్తాను. ఎట్లా ఉండేది అన్న ఈ రోడ్డు ఇంత ముందు? బాగా చండాలంగానే ఉంది రోడ్డు. గతుకులే. అది ఎప్పటి నుండి ఉండేది ఎట్లా గతుకులుగా? అంతకు ముందు గవర్నమెంట్ నుంచే ఉంది. జగన్ గారు గవర్నమెంట్ ముందు నుంచే ఉంది. అది ఓకే. మరి లాస్ట్ 5 ఏళ్ళు పట్టించుకోలేదా రోడ్ల పైన? లాస్ట్ 5 ఏళ్ళు మరి పట్టించుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఎలా ఉందో అలానే ఉంది, అంతే ఉంది. లాస్ట్ 5 ఏళ్ళు కూడా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు ఈ రోడ్డు విషయంలో అయితే. ఎటువంటి ఈ గుంతలు ఉండడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేవారన్న? బండి నడపాలంటే ఇబ్బంది, నడుములు గొల్లైపోయాయి. ఇంకా అది ఇప్పుడు రోడ్లు పోస్తున్నారు కదా, చూసారా? పోస్తున్నారుగా, చూసాం. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గుంతలు లేకుండా గుంతలు పూడుస్తున్నారని చెప్పి కూడా ప్రతిపాదనలు అవి పెట్టారు కాబట్టి వర్క్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అబ్జర్వ్ చేస్తున్నాం. మీ పేరు? వెంకటేశ్వరరావు. బొజ్జ వెంకటేశ్వరరావు గారు. ఈ ఊరేనా బాబాయ్? దుగ్గిరాలే. ఎట్లా ఉండేది రోడ్డు విజయవాడ నుంచి తెనాలి వెళ్ళడానికి? బంగారంగా ఉంది ఇవాళ వరకు. ముందు ఎలా ఉండేది? ఎంత ముందు ఆ కింద పడితే మనిషి చావటం బతకటం లేదు. అది ఇప్పుడు మరి పర్లా, ఈయన వచ్చినాకే రోడ్లు బాగుంటాయి. అది గతంలో బాగాలేవా? గతం బాగుంటుంది, బోర్ల పడతలే చచ్చిపోయేవాడు. కింద గోతులు గుంటలే. ఒక్క మట్టి పోసారు కూడా ఆయన, జగన్ మట్టి పోసారు కూడా. ఈ రోడ్లు బాగుండే, కమ్మగా రోడ్డు. బళ్ళోళ్ళు ఓటేశారు మొన్న. లేకపోతే ఆయన ఎట్ట వచ్చేవాడు, చంద్రబాబు వచ్చేవాడు కాదు. బళ్ళోళ్ళు ప్రతి బండోడు ఓటేశాడు, గెలిచాడు అంతే. అంటే ఇప్పుడు గతంలో ఇక్కడ ప్రమాదాలు బాగా ఎక్కువ జరిగాయి. ప్రమాదాలు జరుగుతాయి, అటు కంచెలపాలెం కలిలేటు. ఇటువంటి ప్రమాదాలు కాదు, కింద పడితే కాలు ఇరిగిపోతాయి, కేజీలేదు, అన్ని గోతులే. మరి ఇప్పుడు బాబు గారు మరి వేస్తున్నారు కదా రోడ్లు. బాబు గారు వేపిస్తాడు, బాబు గారు వస్తేనే రోడ్లు, లేకపోతే గతి లేదు. 5 ఏళ్ళు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి. చంద్రబాబు వస్తాడు, మళ్ళా జగన్ రాడు. ఇక నేనే వస్తా అంటున్నాడు జగన్. మరి రాడు, పై మాటలు ఇవన్నీ తొక్కేస్తారు అంతే జనం. 5 ఏళ్ళు ఆగండి, మళ్ళీ నేనే వస్తా అని చెప్తున్నాడు. పై మాటలే. నేను అంట దాచికాళ్ళు అందపోతే అందలేవు అని. ఏముండదు, అంతా మాయ, ఏముండదు, ఏం బాగుండదు. ఆయన మళ్ళీ చంద్రబాబు వస్తాడు. నేను వైఎస్ఆర్ అంటే తగ్గొచ్చుకున్నా. నేను నిజం, తొలింబరం. ఇప్పుడు చంద్రబాబుకి వచ్చేసా. అది గ్యారెంటీగా.